హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే నెల్లూరులోని టౌనర్స్పేట మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విచ్చేసి ఉన్నానండి. ఇక ఈ దేవస్థానం యొక్క విశిష్టత, ప్రసిద్ధి ఏంటో మనము ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లని అడిగి తెలుసుకున్నాము. మనతో అయితే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయం యొక్క కమిటీ మెంబర్స్ మనతో ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాము. విశిష్టతల గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శ్రీరామ్ సురేష్, దేవస్థానం చైర్మన్. సెక్రటరీ రమేష్ గారు, ట్రెజరర్ వచ్చి మురళి గారు, అమ్మాయి మెంబర్ కళ్యాణి, బీవీఆర్ అంటారు, రాజగోపాలు, జ్యోతి ప్రసాద్, సునీల్. దీనిలో ముందు ప్రత్యేకంగా ఏంటంటే ఈయన గురించి చెప్పాలా. అమ్మవారి ఊళ్ళో నిత్యాన్న ప్రసాదాన్ని మొదలుపెట్టింది ఈయన ఆలోచనతోటే. కమిటీ సహకారం, పెద్దలు ఆర్యవైశ్య మహాసభ పెద్దలు ద్వారకానాథ సహకారం, చాలా మంది దాతల సహకారంతో మొదలుపెట్టాం. ఉగాది రోజు నుంచి అది నిత్యాన్న ప్రసాదం జరుగుతూ ఉంది. ఇంకా దేవస్థానం విశిష్టం ఏంటంటే 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానం. చాలా పాత దేవస్థానం. ఈ విధంగా హంగు ఆర్పాటాలు లేని దేవస్థానం పాత రోజులు ఎట్లా కడితే తెలిసిన విషయమే. కాకపోతే దీన్ని కొంత రీమోడల్ చేయాలని ఒక ఆలోచనతో రాష్ట్ర మహాసభ మాజీ అధ్యక్షులు, నెల్లూరు నోడా చైర్మన్ ఉన్నటువంటి ద్వారకానాథ్ గారి ఒక ఆలోచనతో 2017లో ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణించిన ఒక ఆలోచనతో ఎలక్షన్ పోయి ఆ కమిటీ ద్వారా దాతలందరి సహకారం, నెల్లూరు నగరంలో నుండి ఆర్య వయసుల అందరి సహకారంతో దాన్ని పగలగొట్టి ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా అయితే కట్టున్నారో అన్నింటిని చూసుకొని ఒక ఆలోచనతో కమిటీ అందరూ కూడా నిర్ణయించుకొని ఇంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించారు. వీలే కాదు, మన ఆర్య వయసులే కాకుండా చాలా వరకు అందరూ ఇతర కులస్తులు కూడా దానికి వారి వంతు సహాయం చేస్తూ, డిపార్ట్మెంట్ పరంగా కూడా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కులాల వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితిలో ఈరోజు ఉందంటే అది ద్వారకానాథ్ గారి యొక్క ఆలోచన, అందరి సహకారం, వైశ్యులందరి యొక్క ఆ యూనిటీ తోటే ఈ విధంగా జరిగిందని చెప్పగలుగుతున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు దీన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేసుకున్నాం. వెనక 5 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక రాజకీయాలకు అతీతంగా నెల్లూరులో ఉండే అందరూ ఆర్యవైశ్య పెద్దలందరూ సహకరించారు ఈ దేవస్థాన నిర్మాణానికి సంబంధించి. ఇక్కడ ఉపాలయం మొదట వింధ్యావాసిని సమేత నాగేశ్వర స్వామి అనేది గతంలో ఉన్నటువంటి చైర్మన్ ప్రతిష్ఠించింది. ఇక్కడ 5 ఉపాయాలలో అదేవిధంగా ఒక్కొక్క చైర్మన్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ప్రతిష్ఠించారు. దాన్ని మేమేం చేసామంటే దేవస్థానం డెమాలిష్ చేసిన తర్వాత అమ్మవారిని పెట్టి ఇవన్నీ కూడా ఒక దగ్గరికే చేర్చడం జరిగింది. అక్కడక్కడే ఉండేటన్నీ తీసుకొచ్చి 5 ఉపాయాలు ఒక దగ్గరే పెట్టి మనం వీటిని భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేసాం. ఆ విగ్రహాలనే మనం ప్రతిష్ఠించామని కొత్త విగ్రహాలు అయితే లేదు. ఈ శివయ్య విగ్రహం మటుకు ఆ లింగం కొత్తది. ఆ యొక్క అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఆ విశిష్టమైన రోజుల్లోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ దేవస్థానంలో సంవత్సరంలో 250 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారికి శ్రావణ మాసం విజయదశమి కంపల్సరీ ఉంటుంది. ధనుర్మాసంలో పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో పూజలు ఉంటాయి. రాముల వారికి గజేంద్ర మోక్షాలని చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్లో మన ఇక్కడే రాములవారి గుళ్ళలో కూడా ఎక్కడ జరగదు. అక్కడ గజేంద్ర ఉత్సవాలు అని చెప్పి తర్వాత ఇక మనకి ఆంజనేయ స్వామికి ఆయన పుట్టినరోజు అప్పుడని ఆ కార్యక్రమాలు అలాగా వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు అనే కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం నిత్య పారాయణం ఉంటుంది. 2 బ్యాచ్లుగా ఉంటాయి. నిత్యాన్న ప్రసాదం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో ఈ దేవస్థానం
అమ్మవారి దయ వల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి మొక్కు ఉంటే ఆ మొక్కులు తీర్తాయనే ఒకటి సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు పోయి ఇంకోరు చెప్పడం, ఇంకొక ఊరు నుంచి రావడం, బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు, తమిళనాడు నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు. ఇలా అందరూ కూడా వచ్చి దేవస్థానం నిర్మాణం అయిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. మీ ద్వారా కూడా మీ ఈ రాష్ట్రంలోనే కదా పక్క రాష్ట్రంలో కూడా తెలియజేయాలని అందరూ కూడా ఒకసారి వచ్చి ఈ దేవస్థానం దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ ద్వారా కమిటీ అందరం కూడా కోరుచున్నాం. జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులతో మనం మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే స్వామి. మీ పేరు స్వామి? శివకుమార్ స్వామి. స్వామి, ఈ ఆలయం యొక్క ప్రతిష్ట విశేషాల గురించి మాకు కొంచెం ఈ తెలియజేస్తారా? దేవస్థానము 130 సంవత్సరాల క్రితము అమ్మవారు స్థాపించబడింది. తర్వాత క్రమేణా ఈ యొక్క పాత గుడిగా ఉన్న దెబ్బ 5 సంవత్సరాలు రీమోడల్ చేసేసి ఈ 10 కోట్లతోటి 10 కోట్ల పైమాటతోటి ఈ దేవాలయం కట్టడం జరిగింది. అమ్మవారి కన్యకా పరమేశ్వరి చాలా ప్రసిద్ధి. ఎక్కువ మంది శుక్రవారం పూట రావుకాల దీపాలు పెట్టేవాళ్ళు విశేషంగా వస్తుంటారు. అమ్మవారి అగ్ని ప్రవేశం మాఘశుద్ధ విధి రోజు చేస్తాము. బాగా అద్భుతంగా చేసి నిప్పులు గుండ వేసి 6 వయసులో 30 మంది తొక్కుతారు. అద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ దశమి రోజు వైశాఖ మాస బహుళ ఆ శుద్ధ దశమి రోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు చేస్తాం. 10 రోజులు చేస్తాము. పాడ్యం నుంచి చేస్తాము. శ్రావణ మాస ఉత్సవాలు బాగా అద్భుతంగా జరుగుతాయి. నవరాత్రులు బాగా చేస్తాము. నవరాత్రులు విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. నవరాత్రులు ఒక డబ్బుతో అలంకారం చేసి ఉన్నాము, బంగారుతో చేసి ఉన్నాము, వెండితో చేసి ఉన్నాము, ఇంకోటి గజ్జలతో చేసి ఒక్క సంవత్సరం ఒక రకమైన వెరైటీ అలంకారం చేసుకున్నాం. కొత్త గుడి స్థాపించిన తర్వాత ఇలాంటివన్నీ వెరైటీ అలంకారాలు చేసాము. విశేషమైన జనాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటారు. విశేషంగా ఉంటుంది. విశేషమైన పూజలు చేస్తుంటాము. బాగా అద్భుతంగా ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళు కొంగు బంగారం అమ్మవారు. కోరిన కోరికలు చేస్తుంది అమ్మవారు. ఎక్కువ మంది భక్తులు ఎలాంటి కోరికలతో వస్తుంటారు స్వామి? పెళ్లి కావాలని, చదువులు కావాలని, వ్యాపార బుద్ధి కావాలని ఎక్కువ వస్తారు. వ్యాపార బుద్ధి, చదువులు, విద్య అనేది పెండింగ్ ఉన్న వాళ్ళు విద్య అది పాస్ అవుతుంటారు. నిమ్మకాయల దీపం పెడుతుంటారు మహిళలు వాళ్ళ ఇంట్లో సమస్యల కోసం. ప్రతి శుక్రవారం శుక్రవారం విశేషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దండం పెట్టుకుపోతారు. అందరూ వచ్చి దండం పెట్టుకుపోతారు. అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటారు. విశేషంగా చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి. స్వప్నంలో కనపడి కూడా చెప్పి చాలా మందికి కూడా ఉంది అమ్మవారు. స్వప్నంలో కనపడి ప్రతి ఒక్కరికి ఆమె అనుగ్రహిస్తూనే ఉంటుంది. నమ్మిన వాళ్ళు కొంగు బంగారం అమ్మవారికి. స్వామి, అమ్మవారు అసలు ఎలా వెలిసారు ఇక్కడ? చిన్న విగ్రహం పెట్టుకోండి, పెట్టుడు విగ్రహమేను. చిన్న విగ్రహం, కంచు విగ్రహం పెట్టుకోమన్నాము. దాని తర్వాత 84 సంవత్సరంలో అమ్మవారు మూలవిరాట్ తయారు చేసి పెట్టారు. మూలవిరాట్ తయారు అక్కడి నుంచి విశేషంగా పూజలు పునస్కారాలు చేసి కంచె కాంపౌండ్ పీఠాల చేత అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు విశేషంగా పూజలు, ఖడ్గమాల, లలితా సహస్రనామాలు జాస్తి ఎక్కువ చేస్తుంటాము. త్రిశది ఇవి చేస్తుంటాము. అమ్మవారు విశేషంగా భక్తులు వచ్చి దండం పెట్టుకొని పోతాం. వాసు అష్టోత్తరం చేస్తుంటాము. ఇలాంటివన్నీ భక్తులు వచ్చి దండం పెట్టుకొని పోతాం. మనమైతే ఆలయం లోపల కూర్చున్నామండి. ఆలయాన్ని చూసుకుంటే ఎంతో అద్భుతంగా వీళ్ళు పునర్నిర్మించున్నారు. సో ఆలయం మొత్తము అద్దాలతో నింపేస్తున్నారు. చిన్న చిన్న అద్దాలతో, అందమైన డిజైన్లతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించున్నారు. సో మనం పైన చూసుకున్నట్లయితే ఎంత అందంగా తీర్చిదిద్దున్నారో చూసారా. మనమైతే గుడి పై భాగానికి వచ్చామండి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే 9 శక్తి పీఠాలను ఏర్పాటు చేస్తున్నారు గుడి చుట్టూ. సో పైన కూడా చాలా అందంగా తీర్చిదిద్దున్నారండి. ఆ పైన చూసుకున్నట్లయితే గుడికి పై భాగంలో 18 శక్తి పీఠాలు, 9 పీఠాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో కన్యకా పరమేశ్వరి, ఎదురుగా ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, తర్వాత శ్రీ సరస్వతీ దేవి, ఇటువైపు చూసుకుంటే శ్రీ శేఖాంబరీ దేవి. ఇక్కడ శక్తిపీఠాలను చూసుకుంటే కంచిలోని కామాక్షి దేవి ప్రతిమను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది తమిళనాడులో ఫేమస్ అయిన దేవాలయం, ఇది అందరికి తెలిసిందే. ఆ శక్తిపీఠాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ కలకత్తాలోని శక్తిపీఠమైన శృంఖాలదేవి, శ్రీ శృంఖాలదేవిని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మైసూరు, కర్ణాటక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి అలంకాపూర్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, మన రాష్ట్రంలోనే. నెక్స్ట్ శ్రీ భ్రమరాంబికా దేవి గారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భ్రమరాంబికా దేవిని, అలాగే శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారిని కూడా
ఏర్పాటు చేస్తున్నారు. ఇది మహారాష్ట్రలో ఉన్న శక్తిపీఠాల్లో ఒకటి. భజన మండలి తరపున ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేడం మనతో ఉన్నారు, మేడంతో అడుగుతాము. మేడం నమస్తే మేడం, మీ పేరు? కోమల, లక్ష్మీ కోమల. చెప్తారా మేడం అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుంచి? ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టారు. అది చాలా బాగుంది. అందరూ ఇక్కడ పేదలు అందరూ వచ్చి భోంచేస్తున్నారు. మేము భజనా మండలని పాటల క్లాసులు పెట్టుకున్నాము. మేము 18 ఏళ్ల నుంచి పాటలు నిర్వహిస్తున్నాము. దాని సందర్భంగా అందరం ఫండ్ లాగా తయారు చేసుకొని ఒకరోజు అన్నదానానికి ఇవ్వాలని సంకల్పించి మేము అన్నదానానికి ఇచ్చాము ఇక్కడ. అందువల్ల మా భజనా మండలి వాళ్ళందరూ ఇక్కడ వడ్డించడానికి వచ్చారు. మా సార్ కూడా ఉన్నారు దీనికి గురువులుగా. ఆయన రాలేదు, ఆయన మళ్ళీ వస్తా అన్నారు. అందువల్ల ఇట్లా నిత్య అన్నదానం జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేమందరం దాంట్లో పాల్గొనడానికి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. శ్రీపీఠం గురువు గారు అయినటువంటి శ్రీ లలితా శివకుమార్ స్వామి గారు శ్రీ 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 లలితా పరమేశ్వరి కోటి పారాయణ యజ్ఞం చేయాలని సంకల్పించినారు. అందులో భాగంగా ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరిగిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి సమర్పయామి. శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై. శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై. శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. కొల్హాపురి మహాలక్ష్మి దేవికి జై. కొల్హాపురి మహాలక్ష్మి దేవికి జై. కొల్హాపురి మహాలక్ష్మి దేవికి జై. విజయవాడ కనక దుర్గా మాతకు జై. విజయవాడ కనక దుర్గా మాతకు జై. విజయవాడ కనక దుర్గా మాతకు జై. ఈ పీఠానికి జై. ఈ పీఠానికి జై. ఈ పీఠానికి జై. పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. పట్టికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్తే మేడం, మీ నమస్తే. పేరు? హేమ. చాలా చక్కగా ఆలపించారు. సో చెప్తారా మేడం ఎలా Thank you so ఎప్పుడెప్పుడు much. జరుగుతుంది ఇలా కార్యక్రమాలు? మేమంతా కూడా శ్రీపీఠం సభ్యులమండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారము శుక్రవారము శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తాము. అంతేకాదు దసరా నవరాత్రులలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలలో కార్తీక మాసంలో మృతికా శివలింగాల పూజ జరుగుతుంది. అంతా కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ నవరాత్రులు అయితే అసలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మేమంతా కూడా ఈ రోజుల్లో మేము లలితా సహస్రనామ పారాయణం చేస్తాం. మేమంతా ఇక్కడ ఎప్పుడెప్పుడు చేస్తారు మేడం? ప్రతి మంగళవారం సాయంత్రము, శుక్రవారం ఉదయము, శుక్రవారం సాయంత్రము జరుగుతుంది. శ్రావణ మాసము, ఆషాఢ మాసము మేమంతా ఇళ్లలో కూడా పారాయణాలు పెట్టుకుంటాము. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. ఇదండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క విశిష్టలు, ప్రసిద్ధి. ఇది ఎక్కడో కాదండి, నెల్లూరులోని టౌన్ హౌస్ పేట మెయిన్ రోడ్ లోనే వెలసి ఉన్నారు అమ్మవారు. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. సో మా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.